ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలోని కొంతమంది స్త్రీల గురించి మనము తెలుసుకుందాము. ఆ స్త్రీలలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా ఒక ఆమె ఉన్నది. ఆమె ఎవరంటే రాహాబు. ఈ రాహాబు గురించి యూదా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాహాబు. ఈ రాహాబు ఆ యెరికో పట్టణం నాశనమైపోతుంటే తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఎలా రక్షించుకుందంటే ఇజ్రాయేలు దేశం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వేగుల వారితో సమాధాన పడ్డదంట ఆమె. ఆమె సమాధాన పడి వారిని మరలా ఆ యొక్క పట్టణం నుంచి వారిని బయటకు పంపించింది. వారక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క వేగుల వారు ఆ రాహాబు ఇంట్లో ఉన్నప్పుడు యెరికో రాజు ఇద్దరు భటులను పంపించి ఆ యొక్క మన దేశానికి ఆ ఇజ్రాయేలు దేశం నుంచి అది వేగుల వారొచ్చారు. వారిని పట్టుకొని రండి. పలానా ఇంట్లో ఉన్నారు. రాహాబు ఇంట్లో ఉన్నారని చెప్పగానే వాళ్ళు రాహాబు ఇంటికొచ్చి ఆమెను అడుగుతారు. ఆమెను అడిగినప్పుడు ఆమె అంటది, "అయ్యా! వచ్చిన మాట నిజమే. సాయంత్రం వెళ్ళిపోయారు. మా ఇంటి దగ్గర లేరనగానే ఆ భటులు వెళ్ళిపోతారు. మళ్ళా వారిని వచ్చేసి వాళ్ళని దాచిపెడతది మిద్దె మీద. ఆ మిద్దె మీద దాచిపెట్టినప్పుడు ఆ మిద్దె మీద దాచిపెట్టినప్పుడు ఆ మిద్దె మీద వాళ్ళకొచ్చేసి సమాధానంతో వారికి అతిథి సత్కారం ఇచ్చేసి, మంచి మాటలు చెప్పి, మీ దేవుడు గొప్పవాడు, బలవంతుడు, ధైర్యవంతుడు, శక్తిమంతుడు, ఎర్ర ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, తర్వాత యోర్దాను నదిని 2 పాయలుగా చేసిన దేవుడు, అలాగే సీహోను, ఓగు రాజులను హతమార్చినప్పుడు మా గుండెలు బద్దలైపోయాయని చెప్పేసి ఆమె వారితో చెప్పి వారిని పంపించుతదండి. ఆ విధానంగానే ఆమె గూడా ఒక మాట చెప్తది. ఏమంటదంటే, "అయ్యా! ఈ యెరికో పట్టణము నాశనం చేస్తున్నప్పుడు, మీ దేవుడు ఈ యొక్క పట్టణాన్ని స్వాధీనపరచుకోబోతున్నప్పుడు మమ్మల్ని గూడా జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా అన్నదమ్ముల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా తల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి" అని చెప్పేసి వారిని ఒక ఆనవాలు అడుగుతది. ఏం ఆనవాలంటే, "అయ్యా! మరి మీరు ఆ యొక్క ఈ పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు మరి మా కుటుంబం అని మీకెలా తెలుస్తది" అనంటే వాళ్ళేం చేస్తారంటే ఆ కిటికీకి ఎర్ర దారం కట్టేసి ఆమెకు ఒక ఆనవాలు ఇచ్చిపోతారు. మరి మన విశ్వాసం ఎలా ఉంది? ఆమె విశ్వాసం ద్వారా ఏమన్నాడు ఆమెని? విశ్వాసము ద్వారాగా ఆమె నీతిమంతురాలని, క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిందంట. సమాధానముగా చేర్చుకొనుటతో పాటు సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించకపోయానని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. మరి మన విశ్వాసం ఎలా ఉంది? మరి మన విశ్వాసం దేవునిలో మరి నీతి క్రియలు చేసి మరి ఆ యొక్క క్రియల మూలముగా నీతిమంతులముగా ఉంచుతుందా మన విశ్వాసము? అలాగే ఇంకా ఏమంటున్నాడు? సమాధానముగా మనము ఉంటున్నామా? సంఘములో గాని, సేవకులతో గాని అట్లా చేసి ఈ యొక్క రహాబు ఆమె ప్రత్యేకమైనటువంటి మాదిరి గల స్త్రీగా ఆమె నిరూపించుకున్నదంట. ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభువా నాయన రహబు గురించి మాతో మాట్లాడున్నారు తండ్రి నాయన. రహబు ప్రభువా నాయన సమాధానముతో ప్రభువా నాయన చేర్చుకొని ప్రభువా అవిధేయులతో పాటు నశించలేదని ప్రభువా నీ లేఖనం సెలవిస్తుంది. నీతి క్రియలు ప్రభువా చేయటం వలన ప్రభువా నాయన అయా వారు ప్రభువా రక్షించబడినట్టుగా ప్రభువా నాయన నీ లేఖనం సెలవిస్తున్నాయి తండ్రి. అయ్యా ఇంకా ప్రభువా నాయన రహబు గురించి ప్రభువా ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాము తండ్రి. అయ్యా మాతో మాట్లాడండి. మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.